కూటమి నేతలకు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో టెండర్లను రద్దు చేయించాలన్నారు. కూటమి ప్రభుత్వం వైజాగ్కు ఏమి ఇచ్చిందని ప్రశ్నించారు. 42వ ప్రైవేటీకరణ టెండర్లు పడితే ఏమి చేయలేక కూటమి నేతలు చూస్తూ ఉండిపోయారని పేర్ని మండిపడ్డారు. సుగాలి ప్రీతి మరణంపై అనేక రకాలుగా మాట్లాడారన్న ఆయన గత ఎన్నికల ప్రచారం కోసం ఆ అంశాన్ని వాడుకున్నారని ధ్వజమెత్తారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఇంటి స్థలం, 5 ఎకరాల పొలం, తండ్రికి ఉద్యోగం ఇచ్చిన ఘనత జగన్కే చెందిందన్నారు. న్యాయం చేసిన వైసీపీ మీద అభండాలు వేయటం సరికాదని అధికార పార్టీ నేతలకు హితవు పలికారు మాజీ మంత్రి పేర్ని నాని. 14,000 కోట్ల రూపాయలు అప్పులు కడతాకి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల వరకు మాత్రం మేము చెల్లిస్తాం, అంటే అప్పులకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్, అప్పులు చెల్లించడానికి కావాల్సినటువంటి నిధులు పంపిస్తాము అని చెప్పని వారు పంపించారు, అంటే పంపిస్తాము అని చెప్పారు. దానిలో 8,500 కోట్లకు మాత్రం రిలీజ్ చేశారు. ఇంకా 3,000 కోట్లు, సుమారు ఒక 3,000 కోట్లు ఇంకా రిలీజ్ చేయాల్సింది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే రిలీజ్ చేసామని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే అధికృతంగా అఫీషియల్గా మాకు 3 కోట్లు రాలేదు, 8,500 కోట్లే వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ 8,500 కోట్లు దేనికి ఇచ్చారండి? జిఎస్టి బకాయిలు కడతాకి. వినండి సోకు, మోడీ గారి సోకు, పవన్ కళ్యాణ్ గారి సోకు. జిఎస్టి బకాయిలు కట్టాకి 8,500 కోట్లు జిఎస్టి బకాయిలు. అంటే ఎవరు బకాయిలు అయ్యి? జిఎస్టి కడితే ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మోడీ గారికి వెళ్తుంది. అంటే ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టుకుంటున్నాడు అనమాట. దీనికి కట్టామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ని కాపాడామని చెప్తున్నారు. బ్యాంకు లోన్లు కట్టాకి, అలాగే ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నారో ఆ 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులకి చెల్లించవలసినటువంటి బకాయిలకి 500 కోట్లు. ఈ 8,500 కోట్లు దేనికి రిలీజ్ చేశారా అంటే జిఎస్టి బకాయిలకి, బ్యాంకు లోన్లకి, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1,440 మంది, ఆ 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్న వారికి చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, వాళ్ళకి రిటైర్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవ్వాల్సినటువంటి అన్ని క్లియర్ బడ్జెట్ ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలన్నీ కూడా 500 కోట్లు క్లియర్ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో